చాలా హాట్‌గా ఉంటుంది. ఎట్లా ఉండబోతుందనుకుంటున్నారు? బాగుంటదన్న ఇగ నాకు ఈ మధ్య సినిమాలు వచ్చినయి ఏవి కూడా అంత నచ్చలేదు యావరేజ్‌గా. ఇక నాకు కొంచెం 'సలార్' కూడా కొంచెం డిసప్పాయింట్ చేసింది. ప్రామిస్‌గా చెప్పాలంటే. మంచిగుంది. చాలా మంచిగుంది 'సలార్' కాకపోతే కొంచెం నా ఎక్స్‌పెక్టేషన్‌కైతే రీచ్ అయితే కాలేదు. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని ఎళ్ళినట్టున్నావు. ఎంత అంటే ఒక 1000% పెట్టుకుంటే 900% వచ్చింది. ఆ 10% మిస్ అయిపోయింది. కవర్ చేద్దాం నెక్స్ట్ టైమ్. ఆ! సరే అయితే ఇప్పుడు ఎలా ఉండబోతుందనుకుంటున్నావు 'మహేష్ బాబు' సినిమా? బాగుంటదన్న. 'మహేష్ బాబు' అందగాడు, సుందరాంగుడు, మంచి మనసున్నోడే. ఎందుకు ఇక లేడీస్ ఎక్కువ చూస్తారు. మేము చూడకున్నా గానీ, లేడీస్ అయితే ఇప్పటికైనా గానీ వాళ్ళ హస్బెండ్‌ని వదిలేసి అయినా గానీ రావడానికి సిద్ధంగా ఉన్నారు 'మహేష్ బాబు' కోసం. 'కుర్చీ తాత' సాంగ్ ఎలా ఉంది? నంబర్ ఎక్కున్నది. ఆ కుర్చీని మడత పెట్టి 'టుయి' అనే ఒక సాంగ్ మాత్రం బాగున్నది. ఆ! శ్రీలీల ఎట్లా ఉండబోతుంది? ఆ! డాన్స్ అయితే ఇరుగా తీసిందన్న. 'మహేష్ బాబుకి' ఆమెకే పోటీ పడ్డది. ఒక మాటలో చెప్పాలంటే 'మహేష్ బాబుని' లీడ్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే ఆ డాన్స్. ఖతర్నాక్ చేసిందన్న డాన్సు. మళ్ళా ఇంకొకటి 'మహేష్ బాబు' గుర్తుపెట్టుకో అన్నప్పుడు చేతులు ఊపుతాడు చూడు. అవసరం లేదన్నట్టు దానికి మస్తు హర్ట్ అయిపోయినా. అంత 'మహేష్ బాబు' అసంటోడే దేకుతుంటే నువ్వు నాకు అవసరం లేదంటే నాకెంత కాలిందంటే ఇక మా అసంటి యావరేజ్ పోరగాళ్ళని ఇక ఓలుగా అంటారు ఇక. ఇప్పటికే గర్ల్ ఫ్రెండ్ లేక మంచిగున్నా, చాలా మంచిగున్నా అనుకోండి. ఆ! చాలా లైఫ్ కూడా బాగుంది గర్ల్ ఫ్రెండ్ లేక. సినిమాలో మళ్ళీ మొత్తం పక్కకెళ్తారు గానీ ఆ! ఇప్పుడు మరి అయితే వేరే చిన్న చిన్న సినిమాలు కూడా చాలా వస్తాయి కదా! దాని ఎఫెక్ట్ ఏమన్నా ఉండొచ్చంటారా? ఏముండదన్న. అన్న 'మహేష్ బాబు' ఎంత అందగాడో అంత అందమైన మనిషున్నోడు. అవేం పెద్ద ఎఫెక్ట్ కాదు. ఏదో నడుస్తాయంటే నడుస్తాయి. ఇప్పుడు ఒక పెద్దోడు ఎట్లా అయితాడన్న, ఒక చిన్నోడిని కొట్టుకుంటూ పోతేనే అయితాడు. ఇక పెద్దోడిని కొట్టాలంటే కష్టం కదా! అట్లా చిన్న చిన్నవి కొట్టేసుకుంటూ పోతాడు ఇక అయిపాయే ఇక. ఇప్పుడు పెద్దోళ్ళు 'నాగార్జున', 'రవితేజ', ఏ 'నాగార్జున'? 'నాగార్జున' మూవీని 'రవితేజ' మూవీ. 'రవితేజ' అయితే ఆయన లెజెండ్ ఇగ ఆయన చెప్పలేము. ఎందుకనంటే కష్టపడి ఇండస్ట్రీలో ఎవరైనా నచ్చిర్రనంటే అది 'రవితేజ' గారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ ప్లేస్. దాని తర్వాత సెకండ్ ప్లేస్ 'నాని' గారిది. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి వచ్చారు. అది ఇండస్ట్రీకే కాదు మొత్తం మన ఏపీ, తెలంగాణ అందరికీ తెలుసు. ఇంకోటి పాన్ ఇండియా మూవీ కూడా వస్తుంది. ఆ! అది ఎలా ఉండిద్ది అనుకుంటున్నారు? ఇక మనం అది ఇప్పటిదాకైతే నేను అది చూడలేనన్న. ఇంత మొన్నటి వరకు ఏమున్నా 'సలార్' ఒకటే మూవీ పాన్ ఇండియా అంటే. మనం ఏంటంటే ప్రతి అప్పట్లో చిరంజీవి గారు ఒక మాట, మనం గోవాకెళ్తే, ముంబైకెళ్తే మనకి ఎవరు వాల్యూ ఇయ్యట్లేరన్నమాట. 'బాహుబలి' వచ్చిన తర్వాత ఒక్కసారిగా మనం ఏంటి తెలుగు ఇండస్ట్రీ మొత్తం ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు మళ్ళా 'సలార్' వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఏముంది 'షారుఖ్ ఖాన్' లెజెండర్ అతనే పడిపోయాడు. మనం ఏంటంటే మన దమ్మేందనేది తెలుగోడు ఒక్కసారి మన అనుకుంటే ఏదైనా కానీ పడి రావాల్సిందే. ఇక దేశ ప్రధానమంత్రి కూడా కావాలని తెలుగోడిని ఎప్పటినుంచో కోరుకుంటున్నా. కానీ అది ఏ సంవత్సరంలో నేను బతికుండేలోగా ఒక్కసారైనా గాని తెలుగు ప్రధానమంత్రిని చూడాలనుకుంటున్నా.